వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హన్మకొండ జిల్లా సాయంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో స్పెషలిస్ట్ వైద్యులు ఆర్బీఎస్కే వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా ప్రజలు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని అవసరమైన చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ డిఎంహెచ్ ఓడా అప్పయ్య, మండల మెడికల్ ఆఫీసర్, మండల ప్రజాప్రతినిధులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్లు కూడా మీకు వైద్య పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేసి ఆ రోగ నిర్ధారణకు సరిపడినటువంటి మీకు చికిత్స కూడా అవసరం అనుకుంటే ఆరోగ్యశీల రాకపోతే ప్రభుత్వ పరంగా చేయలేకపోతే మీకు నిమ్స్ హాస్పిటల్లో మీరు ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇస్తే 24 గంటల్లో మీకు ఎల్ఓసి 50 లక్షలు కనుక ఈరోజు భాగంగా ఈ వైద్య శిబిరము మీరందరూ కూడా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఈ వైద్య శిబిరములో ప్రతి ఒక్కరు పాల్గొని మనము ఈ రోగ నిర్ధారణ చేసుకొని మనం హెల్త్ ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు. కనుక దీన్ని అందరూ కూడా శ్రద్ధ వహించి మీ యొక్క టెస్టు చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. అదే రకంగా ఈ 99 రోజుల కార్యక్రమంలో మన ఇంటిని పరిశుభ్రత, మన వాడను గ్రామాన్ని పరిశుభ్రత ఉంచుకునే విధంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆ పరిశుభ్రత ఉంటే ఏ బీమారి కూడా రాకుండా ఉంటుందనేటువంటి ఒక ఆలోచన కలిగి మనందరం కూడా పరిశుభ్రత పాటించవలసిందిగా కూడా నేను ఈ సందర్భాలకు కూడా పరీక్షలు నిర్వహించి వాళ్ళకు కూడా ఒక హెల్త్ కార్డు ఇచ్చేసి ఆ యొక్క రోగ నిర్ధారణ అయినటువంటి పేషెంట్లకు కూడా మరి మనము ప్రభుత్వమే మీకు చికిత్స చేయించే విధంగా కూడా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వము వైద్యం కొరకు రాష్ట్రంలో మరి ఈరోజు ఈ ఒక్క మండలంలోనే సుమారు 1633 మంది బీపీ పేషెంట్లు కానీ, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు 34, రకరకాల షుగర్ పేషెంట్లు 690, అదేవిధంగా డెలివరీస్ 184, హెచ్బిపి పేషెంట్ 342. అదే రకంగా దీనికి ఖర్చు సుమారు 1,35,00,000 రూపాయల ఖర్చు చేసేటువంటి మీకు మందులను కానీ చికిత్స కానీ ఈ యొక్క శాంపేట మండలంలో చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇది శాంపేట ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రం, అదేవిధంగా ఇప్పుడు మండల కేంద్రం. ఈ మండల కేంద్రం నియోజకవర్గం కేంద్రమైనా కూడా కనీసం అంబులెన్స్ తేలేని వ్యక్తులు మేము ఈ ప్రభుత్వం రాగానే, నేను శాసనసభ్యుని కాగానే ఈరోజు అంబులెన్స్ కూడా మనం తెచ్చి ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ శాంపేటలో మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో వైద్యం కొరకు విద్య కొరకు 2 కళ్ళ లెక్క ఈ ప్రభుత్వం చూస్తూ మరి అన్ని రంగాలలో ప్రతి పేదవాడు వైద్యం కొరకు ఆరోగ్యము మంచిగుండే కొరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిమ్స్ హాస్పిటల్ కానీ, నీలూఫర్ హాస్పిటల్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, డిసిహెచ్ హాస్పిటల్స్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఈరోజు కొత్త పోస్టు నియామకం 7,900 మందిని నియామకం చేసి డాక్టర్లను టెక్నీషియన్స్ను కూడా చేసి ఈరోజు వైద్యం కొరకు ఏ లోటు లేకుండా ఈరోజు నర్సింగ్ కాలేజీలను కూడా ఈ రాష్ట్రంలో 16 ఇచ్చి, అదేవిధంగా ఆయుష్ బిల్డింగ్స్ ఇచ్చి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా కొత్త భవనాలు ఇచ్చి, మెడికల్ కాలేజీలు కూడా బ్యాలెన్స్ అమౌంట్లు కూడా ఇచ్చి వైద్యం కొరకు ఏ లోటు రాకుండా, బిల్లు లాగకుండా, ఈరోజు ప్రజలకు ఇబ్బంది కలగకుండా 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచి 10 లక్షలు ఆరోగ్యశ్రీలో మీరు పెట్టుకోలేని పరిస్థితి ఉంటే అదేవిధంగా బిల్లులు పెట్టి మాకు తెచ్చిస్తే ఇమీడియట్గా ప్రతి నెలకు 2 సార్లు ముఖ్యమంత్రి నిధి నుంచి మీకు సీఎం రిలీఫ్ చెక్కులు కూడా అందజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశ్రీల రాకపోతే
నిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ తెచ్చి నాకు ఇస్తే 1390 మందికి ఈరోజు ముఖ్యమంత్రి నుంచి ఎల్ఓసి కూడా ఇచ్చి మీకు చికిత్స చేయించడం జరిగింది. ఇక ముందు కూడా ఈరోజు ఆరోగ్యశీల రాక ఇవ్వండి, 24 గంటల్లో వైద్యం చేయిస్తానని కూడా మీకు ఈ సందర్భంగా మీరు ఈ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలని, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే ఏ పనైనా కూడా సులభంగా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది.